ఈ న్యూస్ గానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పునర్విక హెల్త్ ఇష్యూ మ్యాటర్ లో గవర్నమెంట్ రియాక్ట్ అయింది. సో నేను రీసెంట్ గా తిరుపతికి వెళ్ళాను, తిరుమల అప్డేట్ ఒక వీడియో ఇచ్చాను. అప్పుడు మా ఇంటికి వెళ్తే మా ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా అడుగుతున్నారు, అన్న నువ్వు ఇవ్వలేదు ఆ వీడియో పునర్విక గురించి అది ఇదని. సో నిజంగా నేను ఈ వీడియో మీకు ముందు చెప్పాలి. నేనైతే నాకు January 4th చాలా మంది నాకు ఈ రీల్ షేర్ చేశారు, పునర్విక 16 crore ఇంజెక్షన్ కాస్ట్ అంటని. సో అది వినగానే నేను ఏదైనా లైవ్ లో వెళ్ళి నేను కనుక్కొని వీడియోస్ ఇద్దాను నేను అనుకున్నా. ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత ప్రెజర్ తీసుకోలేకపోకుండా నేను ఒక 5K మనీ అయితే వేసాను, సైలెంట్ అయిపోయినా. సో రీసెంట్ గా ఈ February month లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ రియాక్ట్ అయ్యి వీడియోస్ అని ఇస్తా ఉన్నారు. సో నేను అప్పుడే అనుకున్నా, సరేలే చాలా మంది నాకు వీడియో షేర్ చేసి అన్న నీ కాలేజ్ సైడ్ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నువ్వు అది యూజ్ చేసి అమ్మాయి హెల్ప్ చేయొచ్చు కదా అన్నారు. సో నేను ఆల్రెడీ ఈ డిస్కషన్ తోనే నేను పునర్విక వాళ్ళ డాడీతో మాట్లాడాను. వాళ్ళ డాడీ గారు మాట్లాడారు, సార్ లైవ్ లో అయితే వద్దు, సో మీరు వీడియో కాల్ కనెక్ట్ అయ్యేసి మీరు హెల్ప్ చేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అన్నారు. సో అప్పుడే నేను నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంపించాను. సో ఎంత ఫండ్ కలెక్ట్ అయింది, దాని తర్వాత ఎంత చేయాలన్నది ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ తో నేను కాలేజ్ తిరగదాం అనుకుని ప్రిన్సిపల్ సార్ తో చాలా మందితో మాట్లాడాను. సో నిజంగా ఎవరైతే కాలేజ్ ప్రిన్సిపల్స్ నేను ఫోన్ చేయగానే నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ అందరికీ నిజంగా మీకు హ్యాట్సప్ సార్. సో పైగా ఈ న్యూస్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో సో ఎవరైతే హెల్ప్ చేసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ వీడియోస్ ఇస్తున్నారో మీరు ఆపేయచ్చు, ఎందుకంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ మీట్లు అన్ని తెలుస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అది పాజిటివ్ గవర్నమెంట్ రియాక్ట్ అన్ని అయిపోయాయంటే సో హ్యాపీ. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్అవుట్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పునర్విక వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి దీని నుంచి ఫండ్ రైజ్ చేయడం ఆఫ్ చేసేయండి. అలానే మీరు కామనర్స్ అయినా మీరు మనీ హెల్ప్ చేసినా సో ఆ హెల్ప్ ని అలానే ఆ మనీని అలానే ఉంచండి, ఎందుకంటే మళ్ళీ మానవత్వం చూపించడానికి ఏదో ఒక సమయం ఏదో ఒక సందర్భం మళ్ళీ వస్తుంది. వాళ్ళకి మీరు సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఫైనలీ ఇంకా ప్రెస్ మీట్ అయిన తర్వాత వాట్సాప్ అప్డేట్ అన్నది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.